అందరికీ గృహలక్ష్మీద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. డార్జిలింగ్లో ఉన్న ఒక మంచి వ్యూ పాయింట్ని ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దాని పేరు టైగర్ హిల్. ఇది సీ లెవెల్కి 8500 ఫీట్ హైట్లో ఉంటుంది. డార్జిలింగ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ని మిస్ అవ్వకుండా చూసి వస్తారు. అంటే ఇంకా ఆలోచించండి ఎంత అద్భుతంగా ఉంటుందో. సో మేము రూమ్ నుంచి అయితే 3-3:30 మధ్యలో బయలుదేరాం. అంటే అక్కడికి వెళ్ళేసరికి కొంత టైం పడుతుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ ఉంటే కనుక మనకి ఆ వ్యూ పాయింట్ నుంచి అద్భుతమైన సన్ రైజ్ కనిపిస్తుంది. తర్వాత విషయాలన్నీ కూడా నేను మీకు ముందు చెప్తాను. సో ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం. అంతా కూడా నిర్మానుషంగా ఉండింది మేము వెళ్ళే టైంకి. ఇది 1-2 అది కూడా టూరిస్ట్ కార్లే. సో అలా వెళ్తూ ఉన్నాం అనమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి సమ్వేర్ 4 అయి ఉండొచ్చు అటు ఇటు కలిపి. సో చూస్తున్నారు కదా ఎంత నిర్మానుషంగా ఉందో. మేము వెళ్ళే ఒక 5-6 కార్సే మాకు 1-2 ముందు వెనక ఉన్నాయి. అన్నీ అక్కడికి వెళ్ళి పార్క్ చేసి గజ వణికే చలిలో అందరం పైకి వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి టీలు కాఫీలు అమ్మేవాళ్ళు, మ్యాగీలు అమ్మేవాళ్ళు తప్ప ఇంకెవ్వరు లేరు. 2 అనుకుంటాను అబ్బాయిలు ఎవరు ఉన్నారు. సో అంతకుమించి ఇంకెవ్వరు లేరు. 8500 ఫీట్ అన్నమాట ఇది. అక్కడి నుంచి మనం సన్ రైజ్ చూడబోతూ ఉన్నాం. అద్భుతమైన వ్యూ అంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్వెటర్లు అమ్మేవాళ్ళు, క్యాప్స్ అమ్మేవాళ్ళు వీళ్ళు మాత్రమే ఉన్నారు. అంత చలిలో 3:34 టైంలో వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ మనం అందరం వెళ్తూ ఉంటాం కదా టూరిస్టులు, వాళ్ళ కోసం వీళ్ళు కూడా అక్కడ ఉంటారు. అంటే సేల్ చేస్తూ ఉంటారు మ్యాగీలు కానీ, టీలు కాఫీలు. అండ్ ఇంకా ముందు చెప్తాను అక్కడ ఏమేమి ఉన్నాయనేది కూడా. సో ఈ పక్కల వీళ్ళు తప్ప మేమే, అంటే మా గ్రూపు మాత్రమే ఉన్నారు అక్కడ. మాకు తోడు 2 ఎవరో ఉన్నారు. వాళ్ళు అమ్ముకునేవాళ్ళు లేకపోతే మాలాగా వచ్చిన టూరిస్టులు తెలియదు. బట్ 2 ఎవరో ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత చీకటి ఉందో. 4 o'clock అంటే మీరు ఊహించుకోండి. అది కూడా డార్జిలింగ్లో ఎట్లా ఉంటుంది. ఇంకా చూస్తున్నారా, మ్యాగీ వాళ్ళు అనమాట. మళ్ళీ ఆమెని మనం కలుద్దాం. నేను మాట్లాడుతూ ఎక్కుతూ ఉన్నప్పుడే నాకు గసలాగా వస్తూ ఉంది. ఎందుకంటే చల్లటి, అసలు చెప్పలేము కదా 4 o'clock అప్పుడు ఆ చలి ఎట్లుంటుంది. సో మీ ఊహకే ఇచ్చేస్తున్నాను, అంత చలి ఉంది. అండ్ మోర్ ఓవర్ మాస్క్ లాగా నేను స్కార్ఫ్ అంతా పెట్టేసుకున్నాను. ఫుల్ మౌత్కి, నోస్కి అంతా చుట్టేసుకున్నాను అనమాట. దానికి తోడు ఎక్కుతూ ఉన్నాం, ఎత్తు కదా, ఎక్కుతూ ఉన్నప్పుడు గసలాగా వస్తూ ఉంది. సో చూస్తున్నారా వ్యూ ఎట్లా ఉందో. ఇదంతా సిటీ వ్యూ. పైకి వెళ్ళిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది అనమాట సిటీ. ఫుల్ ఓపెన్, అసలు ఫ్రీజింగ్ కోల్డ్. గ్లౌజులు వేసుకున్నాము, స్వెటర్స్ వేసుకున్నాము, లోపల జాకెట్స్ వేసుకున్నాము. అయినా వెళ్ళడం అయితే మాత్రం ఫుల్ ప్యాక్డ్ వెళ్ళాము అందరమే. ఇదండి అక్కడ వెయిట్ చేసాం. ఏమి అంటే ఇంకా దగ్గరలో లేదనమాట సన్ రైజు. సో అంటే ఎవరో చెప్పారు అక్కడ చాలా ఎర్లీగా వచ్చేస్తుందని, అందుకని అక్కడికి వెళ్ళాం. అది కాక ఎర్లీగా వెళ్తే మనకి ప్లేస్ ఉంటుంది అక్కడ కూర్చునేదానికి అని అన్నారు. సో అందుకని ఎర్లీగా వెళ్ళాం. బట్ సన్ రైజ్ అయ్యేదానికి, వ్యూ పాయింట్ నుంచి మనం వ్యూ చూసేదానికి ఇంకా టైం పడుతుంది, 6 o'clockకి అన్నారు. సో అందుకని మళ్ళీ అందరు కిందకి దిగి వచ్చేసి కారులో కూర్చున్నారు. వచ్చేటప్పుడు మనం టీ తాగుతూ ఉన్నాం అనమాట. వాళ్ళందరినీ తీయొచ్చా? शर्मी ఆపాలా? జోడించు. ఎక్కడ చూడు ఎక్కడ పైన ఎక్కడ से गुड मॉर्निंग जो है ना, आप भी ज्वाइन कर सकते हैं. Good morning. What's the time now? What is the time? Time was
7:15 7:15 कब आते आप इधर? 6 बजे हम लोग हाँ 3 बजे 3 बजे को कैसा का गाड़ी में? ओ नहीं, साहब का नाम क्या है? डोमा। ఓ యూట్యూబ్ ఛానల్ మీరు మారేగా చెప్తున్నానా నేను మీకు టైం చూడండి. 3:30కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంత అయిందో, ఎట్లయిందో. 4:30 టైము. సో 6 o'clockకి అని చెప్పారు. టైగర్ హిల్ సన్ రైజ్ చూపిస్తాను నేను మీకు. చూసారు ఎంత హ్యాపీగా వాళ్ళు గుడ్ మార్నింగ్ అన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. పాపం 3 o'clock వస్తారంట. ఎంత చూడండి. నూడిల్స్ అన్నీ పెట్టుకున్నారు. మా వాళ్ళు సగం మంది వెళ్ళి మళ్ళీ కార్లో కూర్చునేసారు. ఓ ఇక్కడ కార్స్ ఆపేస్తారు. ఆపేసిన తర్వాత ఇలా పైకి వెళ్ళి తిరగాలి. అప్పుడు టైగర్ హిల్ వస్తుంది. అక్కడి నుంచి సన్ రైజ్ వ్యూ ఉంటుంది. చాలా చలిగా గజగజలాడిపోతూ జీపే. ఓకే अब 250 हो गया ना? 250 और कुछ मफलर हो गया. ఇక్కడికి వచ్చేసి కార్లో కూర్చుండిపోయాను. సో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి చిన్న పిల్లల్ని కూడా తీసుకొని పైకి వచ్చారు. అది వాళ్ళ ఆ చలిని ఎట్లా బేర్ చేస్తున్నారో నాకైతే తెలియదు. కాసేపు కార్లో కూర్చున్న తర్వాత మళ్ళీ పైకి స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తూ ఉన్నాం. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇంకా చాలా అమ్ముతూ ఉన్నారు అక్కడ అని. పైకి వెళ్ళిన తర్వాత ఒక ఏరియా ఉంది, జస్ట్ మెట్లు లాగా ఉంటాయన్నమాట. అక్కడ మనం కూర్చునేదానికి కింద కూర్చుంటే గజ 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 చలి. సో దానికోసం ఒక చిన్న ఒక షీట్స్ అన్నమాట, జస్ట్ మనం కూర్చుని అంతే అన్నమాట, అంత సైజులో షీట్స్ కట్ చేసి పెట్టారు. అది మనకి 20 రూపీస్ ఇస్తే అది ఇస్తారు. మనం దాన్ని వేసి కూర్చోవాలన్నమాట. అప్పుడు అది వెచ్చగా ఉంటుంది. కానీ నిజంగానే అది వర్కౌట్ అయ్యింది కూడా. యాక్చువల్గా చాలా థిన్ షీట్. మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైనా వచ్చినప్పుడు ఒక బ్లాక్ వైట్ షీట్స్ వస్తాయి చూడండి, అలాంటి షీట్స్ మనం ఎంత కూర్చోగలమో అంత సైజులో కట్ చేసి పెట్టేసి ఉంటారు. సో ఆ చిన్న చిన్న ముక్కల్ని మనకి ఇస్తారు. 20 రూపీస్ మనం ఇస్తే అది వేసుకొని కూర్చోవచ్చు. మనం వచ్చేసామంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అదొకటి ఉంది. కాఫీలో టీలో ఉంటాయి, మ్యాగీ ఉంటుంది, అండ్ దెన్ బైనాక్లర్స్ కూడా ఉంటుంది అక్కడ. అది 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇలా చిన్న చిన్న బిజినెస్లు అన్నమాట. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అలాగే ఇక్కడ కూడా చాలా బిజినెస్లు. ఆ ఐడియా వచ్చిన దానికి ఆలోచించాలి మనం. ఎంత గ్రేట్ అని చెప్పాలి కదా. చిన్న చిన్న పల్చటి షీట్స్ కింద వేసుకుంటే వెచ్చగా ఉండడం కోసం. కానీ నిజంగా అది వర్కౌట్ అవుతోంది అక్కడ. అంటే ఆ షీట్ వేసుకోగానే చల్లగా కాకుండా కొద్దిగా వెచ్చగా అనిపిస్తుంది. కానీ బేర్గా కూర్చుంటే మాత్రం చాలా అంటే చాలా చలి ఇదండి ఇక్కడ. సో చాలా మంది ముందు నిలబడిపోయారు ఆ వ్యూ పాయింట్కి, అండ్ కొంతమంది ఆ పైన కూర్చున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా అనమాట. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, అంటే ఆ వ్యూని చూసేదానికోసం. సో మనం కొద్దిగా అటు ఇటు నిలబడుకోవచ్చు, కూర్చోవచ్చు. సో మనం వచ్చే టైం అంటే అరౌండ్ 6 o'clock ఆ టైంలో కరెక్ట్ పాయింట్లో నిలబడుకోగలిగితే అద్భుతమైన వ్యూ అనమాట. ఇలా వస్తూ ఉంది సన్, అలా రేసెస్ అనమాట. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఈ రేసెస్ అంటే సన్ రైజ్ అయ్యి అది వెళ్ళి కాంచన్జంగ్ మౌంటైన్స్ మీద పడి, అది ఒక అద్భుతమైన వ్యూ అనమాట. అసలు మన మాటలే వల్ల కాదు చెప్పడం కోసం, అది దాన్ని చెప్పడానికి వర్ణించడానికి అంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మనం అక్కడ నిలబడుకొని ఉండి చూసి అనుభవిస్తే తప్ప మనకి అర్థం కాదు. అక్కడ మనం అంత చలిలో వెళ్ళి ఉండిన దానికి నిజంగా వర్త్ అని చెప్పాలి.
తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇది చూడాలి. డార్జిలింగ్కి వెళ్తే మాత్రం బెస్ట్ అంటే ది బెస్ట్. సన్ రైజ్ అయ్యి ఆ రేసెస్ వెళ్ళి మౌంటైన్స్ పర్వతాల మీద పడి పర్వతం ఒక మంచు కొండలాగా అద్భుతంగా, అసలు ఎట్లంటే చెప్పలేం, అంత అద్భుతంగా ఉంటుంది. వెయిట్ చేయండి వీడియో ఎండ్ వరకు. వీడియో ఎండ్ అక్కర్లేదు, ఇంకొక జస్ట్ ఫ్యూ మినిట్స్లో మీకు ఆ అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూడగలుగుతారు. దాన్ని సన్ రైజ్ అవుతూ ఉంది, ఆకాశం అంతా కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా. చూస్తూ ఉండండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్. మనకి సినిమాల్లో చూపిస్తారు కదా మంచు పర్వతాలు, ఆ తర్వాత కైలాసంలో శివుడు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది ఆ సెటప్ అంతా, అలా అనిపిస్తుంది అనమాట. ఆ సూర్యుడు అలా ఉదయించడం, ఆ కిరణాలు వెళ్ళి కాంచనజంగ మీద పడడం చాలా బాగుంటుంది. అక్కడ వెళ్ళి మనం సెటిల్ అయ్యి వ్యూ పాయింట్ ఎక్కడ వస్తుంది ఏంటి చూసుకునే లోపలే మనకి కొంచెం తెల్లవారుతుంది కదా. ఇట్లా కిందకి చూసామంటే ఎంతమంది జనాలు ఉంటారు, అసలు అంత చీమల్లాగా అనమాట, చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటారు. అంటే అంతమంది ఉన్నారు అక్కడ. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మేము మాత్రం వెళ్ళాం, ఇంకెవరో ఇద్దరని చెప్పాను కదా, అంతే ఉన్నారు. అట్లా కొంచెం ఆ 6 o'clock కొంచెం తెల్లవారుతుంది అన్నప్పుడు చూస్తే మాత్రం ఓ మై గాడ్ ఎంతమంది ఉన్నారో, అసలు నిజంగా వర్త్ ఇది మాత్రం. కానీ ఇంకొకటి మీకు చెప్పాలి, ఖచ్చితంగా మీరు బైనాక్యులర్స్ మీకు కనుక వీలుండి మీకు ఆ ఛాన్స్ వస్తే బైనాక్యులర్స్లో చూడండి. నేనైతే చూశాను, మీకు కాంచనజంగ పీక్స్ కనిపిస్తాయి. అతన్ని అడిగితే కూడా మీకు ఎక్కడ కనిపిస్తుంది అని కూడా చూపిస్తాడు. ఇది మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా బైనాక్యులర్స్ పెట్టి చూడండి. అంటే మీరు ఫస్ట్ ఆ వ్యూ చూసేసిన తర్వాత అయినా చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా స్కై ఎన్ని కలర్స్లో ఉందని, ఇది ఒక అద్భుతం అన్నమాట. నిజం చెప్పాలంటే ఇది ఒక అపురూపమైన దృశ్యం అన్నమాట. మనం మామూలుగా చూస్తున్నారు కదా, స్లోగా ఆ రేసెస్ ముందు కొండ మీద పడుతూ ఉన్నాయి. ఆ కొండ అలా 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 మనకి తెల్లగా కనిపిస్తుంది. ఫస్ట్ కొంచెం పింకిష్ షేడ్లో ఉండింది, తర్వాత స్లోగా అలా మంచు పర్వతంలాగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఎక్కువ రష్గా ఉండడం వల్ల అండ్ పర్వతాలు దూరంగా ఉండడం వల్ల కొద్దిగా క్లారిటీ తగ్గింది. బట్ అక్కడ నిలబడుకొని చూస్తే మాత్రం చెప్పలేం, ఎంత అద్భుతంగా ఎంత అపురూపంగా ఉంటుంది. ఇది ఒక పానరామిక్ వ్యూ లాగా ఉంటుంది. అంటే అట్లా మనకి అంటే అలా సూర్యుడు ఉదయించడం, ఈ కొండలు తెల్లగా అవ్వడం, అంటే మంచు పర్వతాలు మనకు కనిపించడం, అది అట్లా చూసేదానికి అట్లా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు, ఇంకా చాలా చాలామంది ఉన్నారు అక్కడ. అంటే నేను కవర్ చేసే ఈ ప్లేస్ని బట్టి అన్నమాట, అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. సూర్యుడు ఉదయించడం కోసం చూస్తూ ఆల్మోస్ట్ 2 hours పడిగాపులు కాసాము. ఫైనల్గా అంతే అద్భుతంగా అంత అపురూపమైన దృశ్యాన్ని చూడగలిగాం అనమాట. మామూలుగా అంటారు కొండల్ని చూసి మనం ఏదైనా ప్రే చేసుకుంటే కనుక ఎంత కఠినమైన సమస్య అయినా కానీ తీరిపోతుంది అని. ఆకాశంలో ఆ ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ చూడండి, పైన బ్లూ కానీ, వా ఇది మాత్రం నేను జీవితంలో మర్చిపోలేని దృశ్యాలలో ఒకటన్నమాట ఇది. డార్జిలింగ్లో చాలా ఉన్నాయి చూసేదానికి, బట్ ఇది మాత్రం నిజంగా ఎవరు చూసినా మర్చిపోలేదు. అందరం అలా ముసుగు దొంగల్లాగా మొత్తం ప్యాక్ చేసుకొని పైకి వెళ్ళాము. అంటే అంత చలి ఉండింది కాబట్టి అక్కడ. సో అలాంటి అట్లీస్ట్ చిన్న చిన్న ప్రికాషనరీగా మెజర్స్ తీసుకోవాలి కదా మనం. ఆకాశంలో మనం చూస్తూ ఉంటే క్లౌడ్స్ డిఫరెంట్ మనం ఎలా షేప్ అనుకుంటే అలా ఉంటాయి అంటారు కదా. సో ఇక్కడ నాకేమనిపించింది అంటే డాల్ఫిన్ లాగా అనిపించింది, ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ అనమాట. నాకు అలా అనిపించింది. సో అందుకని ఆ కొంచెం పార్ట్ తీశాను. ఇదండి కాంచనజంగా మౌంటైన్స్.
నాకైతే ఇంకా చాలాసేపు అక్కడే కూర్చోవాలనిపించింది. బట్ అప్పటికే చాలా టైం కూర్చున్నాం అండ్ అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం వెళ్ళాలి. బట్ నాకైతే నిజంగా అక్కడే కూర్చొని ఉండాలనిపించింది చాలాసేపు. తర్వాత మనము డార్జిలింగ్ నుంచి కిందకి వస్తూ ఉంటాం కదా, అంటే పైన నుంచి కిందకి, అప్పుడు కూడా మనకి కాంచన్జంగా మౌంటైన్స్ అలాగే కనిపిస్తాయి. కొద్దిగా గమనించి చూడండి, మీకు బాగా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. ఒక్కసారి ఆ మౌంటైన్స్ అవంతా సన్ రైజ్ అంతా చూసిన తర్వాత అందరూ చక కిందకి దిగేస్తారు. సో ఇంకొక రీజన్ మేము ఎర్లీగా రావడానికి కారణం కూడా ఏంటంటే, కారు స్టార్టింగ్లోనే పెట్టుకోవచ్చు, లేదంటే ఎక్కడో పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు దిగి మళ్ళీ అక్కడ మన కారు ఎక్కడ పార్క్ చేసామో అక్కడ ఎక్కాలన్నమాట. అదే మనం ఎర్లీగా వెళ్ళామనుకోండి పైనే పెట్టుకోవచ్చు, అంటే ఆ స్టార్టింగ్ పాయింట్లోనే పెట్టుకోవచ్చు అనమాట, అంటే పార్క్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మౌంటైన్స్ కూడా చూడండి మబ్బుగా అలా కనిపించినట్టు ఆ చెట్లు కానీ అవి చాలా సుందరంగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి సూర్యుడు. ఇదే నేను చెప్పాను కదా బైనాక్యులర్స్ పెట్టి చూశానని. సో ఇదనమాట. మనం అలాగా 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో నా తర్వాత పాప కొడుకు నిలబడుకో వెయిటింగ్లో ఉందన్నమాట. నేను ఇచ్చేస్తే ఆమె తను చూసుకోవడానికి. సో అలా మనం చూసుకొని ఆయన చెప్తాడు ఆ పీక్ చూడండి అనేసి. పీక్ మనం చూడొచ్చు. చాలా బాగా కనిపించింది. నాకు ఎంతసేపు వీడియో తీసినా ఇంకా బాగా తీయాలి అని అనిపిస్తుంది. బట్ నా కెమెరా స్ట్రెంగ్త్కి నేను ఎంత తీయగలను అంత తీశాను. అండ్ మీకు చూపించాలి అని ఒక తాపత్రయంతో ఇవంతా కూడా తీయాల్సి వచ్చింది నేను. సో చూడండి అలా సన్ రైజ్, అలా కొండలు. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకొకళ్ళు చూసి బాగుంది అనుకొని చూస్తారు. సో ఇలాంటి మంచి వీడియోస్ నేను చేయడానికి మీరు నాకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకు లైక్ వల్ల. సో డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. అండ్ తర్వాత ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే, మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈశ్వర ఏమండి నాకంటే అందమైన దృశ్యం ఏముండదండి. ఇప్పుడు బాగా వచ్చింది, క్లియర్గా ఉంది. క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ క్లియర్ వస్తుంది.
రైట్ సైడ్ లో చూడండి